ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ మండల కాల 29వ దినం యొక్క ధ్యానంకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 29వ దిన ధ్యాన అంశము డినయింగ్ సెల్ఫ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు తన్ను తాను తిరస్కరించుకొనుట అను అంశము మనం ధ్యానం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల వాక్యము వినుచున్న ప్రతి బిడ్డను నీ ఆత్మచేత నింపుమని వేడుకొనుచున్నాం. ఈ ధ్యానము మా విశ్వాస జీవితానికి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మార్చుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్లారా, క్రీస్తు కొరకు తనను తాను తిరస్కరించుకొనుట అనే అంశము మనం ధ్యానం చేస్తున్నాం. డినయింగ్ సెల్ఫ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవించేటువంటి జీవనయాత్రలో మనము అనేటువంటి మన స్వంత ఆలోచన, స్వంత జీవితము, స్వంత తలంపులన్నీ మనం విడిచిపెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడుగా ఉండడానికి ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలనని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవడైనా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని యేసుక్రీస్తు ప్రభువును మనం వెంబడింపవలసినటువంటి వారమై ఉన్నాం. ఇందులో స్వీయ తిరస్కరణ లేదా స్వీయ ఉపేక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మళ్ళీ మనం ఉపేక్షించుకొనకపోతే క్రీస్తు యొక్క ప్రభు యొక్క సిలువను మనము మోయలేమనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ పౌలు ఆయన ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిశ్చయముగా నా ప్రభువైన క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవుని ప్రియమైన బిడ్లారా, పరిశుద్ధ పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నటువంటి మాట, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆయన సమస్తము నష్టముగా ఎంచుకొని ఈ లోకము, దాని పోకడ, దాని ఆశలు, సమస్తము ఈ లోక సౌభాగ్యం అంతా నష్టముగా ఎంచుకుంటున్నాడు. ఈ లోక ఆశలు, లోక భోగములన్నీ, లోక సిరి సంపదలన్నీ పెంటతో సమానంగా పరిశుద్ధ పౌలు ఎంచుచూ ఉన్నాడు. ప్రభు చెప్పినటువంటి మాట కూడా అదే. ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. పరిశుద్ధ పౌలు ఇదిగో సమస్తమును నష్టముగా, ఆయన అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు, నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. డినయింగ్ సెల్ఫ్ ఫర్ క్రైస్ట్. ఏదేది లాభకరమో, ఏదేది మేలుకరమో, ఏదేది సుఖమో, ఏదేది సంతోషమో, ఈ లోకంలో ఏదైతే విలువైనది అని తలస్తున్నామో, అవి పదవులైనా, ఆస్తిపాస్తులైనా, అవి సౌందర్యమైన లోక సుఖభోగములు ఏదైనా క్రీస్తు ప్రభు యొక్క నా ప్రభు అయిన క్రీస్తును గూర్చిన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నానని
పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు. ప్రభువు కూడా చెప్పినటువంటిది, హూ ఎవర్ వాంట్స్ టు బీ మై డిసైపుల్ మస్ట్ డినై దెమ్సెల్వ్స్. ఎవడైనా నన్ను వెంబడింపగోరనేలా తన్ను తాను ముందు కొనాలి. అండ్ టేకప్ ద క్రాస్ అండ్ ఫాలో మీ. తన సిలువను ఎత్తుకొని టేకప్ దే క్రాస్, వారి సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని ప్రభువు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. We live in a world that constantly tells us, follow your heart. మనం ఈ లోకంలో జీవిస్తున్న పరిస్థితుల్లో లోకం మనకు బోధించేటువంటిది ఏంటంటే, నీ హృదయాన్ని అనుసరించు, పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అందట్లో నీకు నీవే ముందుగా ఉండు, నీవే అన్నిట్లో శ్రేష్టమైన వాడు అనేటువంటి విషయం. నీ హృదయంలో ఉన్న ఆలోచన, హృదయ వాంఛ ప్రకారం నువ్వు జీవించు. డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ. నువ్వు సంతోషంగా ఉండడానికి ఏది చేయాలనుకుంటావో అది చెయ్యి అని లోకము సెలవిస్తూ ఉంది. బట్ జీసస్ క్రైస్ట్ గివ్స్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ కాల్. యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక ప్రత్యేకమైన పిలుపునిస్తున్నాడు. నీ హృదయాన్ని అనుసరించడము కాదు, నీకేది సంతోషమో ఈ లోకంలో దాన్ని చేయడము కాదు, నీకు నీవే అన్నిట్లో నీకే ప్రాధాన్యత కాదు. డినై యువర్ సెల్ఫ్, నిన్ను నీవు ఉపేక్షించుకోవడం, నీ సంతోషము సుఖము నీ సౌకర్యము ఉపేక్షించుకోవడం. టేకప్ యువర్ క్రాస్, ఫాలో మీ. డినైయింగ్ యువర్ సెల్ఫ్ మీన్స్ నిన్ను నీవు ఉపేక్షించుకొనుట లేదా తిరస్కరించుకొనుట అంటే సేయింగ్ నో టు యువర్ సిన్ఫుల్ డిజైర్స్. నిన్ను నీ ఉపేక్షించుకోవడం అనగా పాప సంబంధమైన ప్రతి విధమైన ఆశలను మనము కాదని చెప్పడం, పాపమునకు సంబంధించిన ప్రతి దురాశకి మనము లోను కాకుండా ఉండడం, వాటిని తిరస్కరించడం. లోకం ఏమంటుంది? నీ హృదయ వాంఛల ప్రకారం ఉండు, అన్ని విషయాల్లో నీకు నీవే ప్రాధాన్యత ఇచ్చుకో, నువ్వు దేంట్లో సంతోషంగా ఉంటావో ఆ సంతోషం ప్రకారము జీవించమని బోధిస్తూ ఉంది. కానీ ప్రభు చెప్తున్నాడు, డినైయింగ్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు ఉపేక్షించుకో, తిరస్కరించుకో. సేయింగ్ నో టు యువర్ సిన్ఫుల్ డిజైన్స్, నీ పాప ఆలోచనలు, పాప కోరికలన్నిటికీ కాదు అని చెప్పు. సరెండరింగ్ యువర్ విల్ టు గాడ్, నీ చిత్తము నీ ఇష్టము దేవునికి అప్పగించాలి. యేసు ప్రభు చెప్పిన ప్రార్థన, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకోవడం, పాపమునకు దూరంగా ఉండడం, చూజింగ్ గాడ్స్ వే ఓవర్ యువర్ ఓన్. నీ సొంత మార్గమును విడిచిపెట్టి దేవుని మార్గము వైపు నువ్వు మళ్లింపబడాలి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇటువంటి జీవనయాత్రలో నీ సొంత కోరిక, పాపపు ఆలోచన, లోకపు శోధన, లోకపు ఆశ, ఇవన్నీ కూడా విడిచి మనం ప్రభు తట్టు వెళ్ళవలసిన వారమని, ప్రభు మార్గంలో నడవవలసిన మార్గమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మీ శరీరాలు పరిశుద్ధ పౌలు చెప్పిన రీతిగా దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన శరీరము ఆయనకు అప్పగించాలి. ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. కాబట్టి ఆయన యేసు ప్రభు అడుగుజాడుల్లో మనం నడవడం, ఆయన ఏ రీతిగా జీవించినాడు ఆ రీతిగా జీవించడం, ఏ రీతిగా ప్రేమించినాడు ఆ రీతిగా జీవించడం, మన స్వార్థపూరితమైన స్వంత ఆశలు కాకుండా
దేవుని చిత్తానికి లోబడి జీవించుటకు ప్రభు తన కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. మమ్మల్ని మేము ఉపేక్షించుకొనుట, తిరస్కరించుకొనుట అనే అంశము ధ్యానించి ఉండగా వాక్యమైన బిడ్డలందరినీ ఆత్మచేత నింపి నీ మార్గంలో నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.